హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. పాలక్ రైస్. పాలకూర అనేది చాలా మంచిదండి. అది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే ఎనీమియా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారో, అంటే బ్లడ్ తక్కువగా ఉండి బాధపడుతున్నారో, వాళ్ళకి ఇది తినడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. మెయిన్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి. దీంట్లో విటమిన్ కే, కాల్షియం అనేది ఉన్నదండి. దానివల్ల బోన్ హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగనే కాకుండా ఐసైట్‌కి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి ఇది తినడం వల్ల. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ పాలకూర అనేది దాంట్లో డిప్ చేయాలండి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసి మిక్సీ జార్‌లోకి తీసేసుకొని దానిలోకి కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్‌లో కొంచెం ఘీ వేసుకోవాలి. దానిలోకి కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. క్యాష్యూ నట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలండి. కొంచెం మైల్డ్‌గా వేసుకోవాలండి. ఎక్కువగా కాకుండా పిల్లలు తింటారు కాబట్టి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా వేసుకోవాలండి. స్పినాచ్ ప్యూరీ అనేది. తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి వాష్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి వాటర్ అనేది కూడా 1:2 రేషియోనేనండి. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా నీట్‌గా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని కొరియాండర్ వేసుకొని విజిల్‌కి పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రెడీ అయిపోయినట్టండి. చాలా సింపుల్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది తీసుకోవడం వల్ల. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది గ్రీన్ కలర్‌లో ఉంటది కదా! గ్రీన్ రైస్ అని చెప్పి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇందులో.